మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు అందజేశారు. దివాకర్ రావు 4 సార్లు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఆదరణ పొందారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి దివాకర్ రావు నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి ఆసుపత్రి పరిస్థితిని తీసుకువెళ్లి నిధులు సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మరి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారి జన్మదినం సందర్భంగా లక్షెట్టిపేట మరి యొక్క మండలము, మున్సిపాలిటీ, బీఆర్ఎస్ నాయకులందరి ఆధ్వర్యం లోపల వారి మరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు కేక్ కట్ చేయడం, ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో ఏదైతే మరి ఈ స్వతంత్ర దినోత్సవం రోజు గాంధీ మహాత్ముడు ఆనాడు శాంతియుత మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి సందర్భము, అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి తెలంగాణ జాతిపిత గౌరవ కేసీఆర్ గారు కూడా తెలంగాణను అదే శాంతియుత మార్గంలో మరి సాధించి పెట్టి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి ఘనత మరి ఆనాడు అక్కడ కేసీఆర్ గారికి దక్కుతుంది. అదేవిధంగా మరి మన మంచిర్యాల నియోజకవర్గం అప్పుడున్నటువంటి లక్షెట్టిపేట నియోజకవర్గం లోపల మరి గౌరవ దివాకర్ రావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నిరంజకంగా పరిపాలించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. దానిలో భాగంగానే ఈ లక్షెట్టిపేట పరిసర ప్రాంతం లోపల ఆనాడు మరి శిథిలావస్థలు ఉన్నటువంటి హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోరినప్పుడు మరి వాళ్ళు పట్టుబట్టి ఇక్కడ ఈ ఆసుపత్రిని ఆనాడు 8 కోట్ల రూపాయలతో మంజూరు చేయించి నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇవాళ ఒక మంచి ఆసుపత్రికి వచ్చేసి వారందరూ కూడా ఈ యొక్క సేవలను ఉపయోగించుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజులలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఇటువంటి మంచి నిర్మాణాలు వారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. మొదటగా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. అదేవిధంగా అదృష్టవంతుడు, ఎంతో అదృష్టం ఉంటే కానీ మరి 15 ఆగస్టు రోజు వారు జన్మించడమే కాకుండా వారు రాజకీయ రంగంలో దాదాపు 6 దశాబ్దాలు ఉన్నప్పటికీ ఎన్నో సేవలు చేస్తూ ఈ ప్రజలకు, ముఖ్యంగా లక్షెట్టిపేట నియోజకవర్గం అప్పుడు నుండి ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గం అనుకోండి, ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, గూడెం లిఫ్ట్ అనుకోండి, ఇక్కడ ఆసుపత్రి అనుకోండి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనుకోండి, కలెక్టరేట్ అనుకోండి, మరి మెడికల్ కాలేజ్ అనుకోండి, ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తూ పోతే చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి. రాజకీయాల్లో ఎంతో ఉన్నత విలువలతో కూడుకొని ఒక క్రమశిక్షణ గల నాయకునిగా మరి అతి సామాన్య కుటుంబం నుంచి జన్మించి మరి వారు 4 పర్యాయాలు ఎంతో మహానీయులను ఓటం పరిచిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి మా నాయకుడిగా ఉండడం మరి మన కార్యకర్తల అదృష్టం, ఇక్కడ ప్రజల అదృష్టం. మరి వారు ఇంకా మున్ముందు వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడనే ఎందుకు చేయడం జరుగుతూ ఉందంటే ఈరోజు శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్ని దాన్ని ఈరోజు కొత్త భవనం నిర్మించి 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ నాయకత్వంలో దివాకర్ రావు గారికి దక్కుతా ఉంది. ఇది ఒకటే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చూస్తుంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జిల్లాకు తీసుకురావడం జరిగింది. ఈరోజు గూడెం లిఫ్ట్ తన ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కెనాల్ లైనింగ్ కూడా దివాకర్ రావు గారి ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. ఈ ఒకటే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దివాకర్ రావు గారిని ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా ఈరోజు దివాకర్ రావు గారు ఆయురారోగ్యంతో ఇంకా 100 ఏళ్ళు వర్ధిల్లి ప్రజలకు ఇంకా మంచి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సంవత్సరాల భారతదేశం మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఇదే రోజున మరి మన మాజీ ఎమ్మెల్యే గారి సందర్భంగా అదేవిధంగా మిత్రుడు నవీన్ గారి జన్మదినం సందర్భంగా వారికి 100 సంవత్సరాల నుండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలకి అందరికీ నమస్కారం జరుపుకుంటూ రాబోయే రోజుల్లో అందరం కలిసిమెలిసి ఉంది పార్టీని జయప్రదం చేసే విధంగా అదేవిధంగా ప్రజలు ఏదైతే పార్టీని గెలిపించుకోవాలనే విధానంగా ప్రజల్లో కనపడుతుంది. ఈనాడు కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో అందరూ మంచి పంటమంది అందరూ అదృష్టవంతులు ఉండాలని అదేవిధంగా అందరూ ప్రజలందరూ తెలంగాణలో ప్రజలందరూ ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా ఉండాలని దివాకర్ రావు గారు కూడా నవీన్ గారు కూడా అందరూ రోజులు ఆరోగ్యంగా కోరుకుంటూ సెలవు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అదేవిధంగా మన యొక్క ప్రియతమ నాయకుడు దివాకర్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. వారికి ఆ దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ముందు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రవీణ్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు.